సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు ఉదయ కాలము 6 గంటలకు అలాగే 9 గంటలకు 2 ఆరాధన ఉంటే ప్రతివారు సకాలం పాల్గొవలసిందిగా కోరుచున్న నేటి యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 29 వచనం. నీకు కరువు రానియక దానిమనకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతున్నాను. ప్రియకుమార కుమార్తె భక్తుడైన యెహెజ్కేలు యొక్క గ్రంథము యూదా ప్రజలు బబులోను చెరలో వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. వారు చెరలోకి వెళ్ళి బానిసలుగా ఉంటూ మరలా యెరూషలేము ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది, మరలా నేను కరువు రానియను, నేను మీకు అభివృద్ధి చేయిస్తాను, మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా మీకు కలిగిస్తాను. అద్భుతంగానే వారు 70 సంవత్సరాల తర్వాత బబులోను చెర నుంచి యూదా పట్టణానికి రావడము, మరలా వారు అంచులంచులుగా విస్తరిస్తూ ఈరోజు చూస్తాము వారు ఎంత దీవెనకరంగా ఉండి ఉన్నారో. నిజమే నా ప్రియ కుమార కుమార్తె, మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మహత్యమైన కార్యం చేయగల సమర్థుడు. ఆయన నేను అభివృద్ధి చేసే దేవుడు. ఆయనకు కావలసిన ఒకటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. ఒకవేళ ఈ దినాన దేవుని సన్నిధికి రావాల్సిన మనము మనకు సొంత పనిలో ఉన్నామేమో ఒకటి గమనించాలి. దేవుడు మనల్ని దీవించాలి అనుకున్నట్లయితే మనము ఆయన వైపు తిరగవలసినది, ఆయన వైపు నడుచుకునవలసినది. ఎవరైతే యథార్థము కలిగి ఆయన నడుస్తారో వారు ధన్యులంతా, వారు దీవించబడతారు. ఈరోజు ప్రభువు అయితే నిన్ను అభివృద్ధి చేయడానికి, నిన్ను దీవించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీవు నేను ఆయన వైపు తిరుగుతామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, మీకు ఉన్నాలు. నీ బిడ్డలైన వారు మీకు జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాలో వారిని భద్రపరచండి. వారికున్న కొదువులు ఆటంకాలు తొలగించండి. నువ్వు అభివృద్ధి చేసే దేవుడువు. ఆయన నీ నమ్మకం కలిగి మాకు సహాయం చేసి నీ కృపాక్షలు నింపి బలపరిచి సమృద్ధిపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.